చేయుత పరిధిలో ఇచ్చే పెన్షన్ అన్నింటినీ వెంటనే పెంచి ఇవ్వడమో లేకపోతే రాజీనామా చేయడమో ముఖ్యమంత్రి వెంటనే తెలుసుకోవాలి. ఆగస్టు మొదటి వారం వరకు మేము గడువు ఇస్తున్నాం. ఆగస్టు మొదటి వారంలో పెరిగిన పెన్షన్లను వెంటనే ఇవ్వాలి. మీరు పెంచమన్న పెన్షన్లన్నీ కలిపి ఇవ్వాలి. వికలాంగులకు 6,000, మొత్తం చేయుత పరిధిలోకి వచ్చే వృద్ధులు, వితంతులు, ఒంటరి మహిళలు, బీడి కార్మికులు, నేత కార్మికులు, గీత కార్మికులు, అదే సమయంలో కిడ్నీ బాధితులు, లెప్రస్ వ్యాధులు, వీరందరికీ ఏ హామీ అయితే మీరు ఇచ్చారో ఎన్నికల ముందు ఆ హామీ ఆగస్టు మొదటి వారం వరకు మీరు 20 నెలలు అవుతుంది. 20 నెలలుగా వీళ్ళకు చెందాల్సిన 20,000 కోట్లు చెందకుండా పోయినాయి. 20,000 కోట్ల వీళ్ళ పెన్షన్ డబ్బులను మీరు ఉన్నత వర్గాల ప్రయోజనాల కోసం, భూములున్న వాళ్ళ ప్రయోజనాల కోసం వాళ్ళకు దోచిపెట్టినట్టుగా కనిపిస్తున్నది. మీరు పెన్షన్ల కోసం 20 నెలలుగా ఖర్చు పెట్టాల్సిన 20,000 కోట్లు మీరు రైతు చేతులు లేని డబ్బు, ముసలాళ్ళకు చెందాల్సిన డబ్బు, వితంతులకు చెందాల్సిన డబ్బు, నేత కార్మికులకు, గీత కార్మికులకు, బీడి కార్మికులకు చెందాల్సిన డబ్బు, కిడ్నీ బాధితులకు చెందాల్సిన డబ్బు, అత్యంత పేద వర్గాలకు చెందాల్సిన పెన్షన్ల డబ్బును తీసి మీరు భూములున్న వాళ్ళ ప్రయోజనాలు కాపాడబడుతుంది. మీరు 20,000 కోట్లకు పైగా రైతు రుణమాఫీ కోసం ఖర్చు పెట్టడానికి మీకు డబ్బులు వస్తాయి. మీరు దోషుల డబ్బులు ఇస్తారు. మీరు రైతు భరోసా పేరుతో ఒక 10,000 కోట్ల రూపాయలు రైతు భరోసా కింద ఖర్చు పెట్టడానికి మీకు డబ్బులు వస్తాయి. మీరు దోషులు పెడతారు. కేసీఆర్ రైతు భరోసా ఇచ్చిన దానికి మీరు ఇచ్చిన దానికి పెద్ద తేడా లేకుండా పోయింది. అయితే రైతు భరోసా కింద ఎంత భూములున్న రైతులకు భరోసా ఇవ్వాలో గత గవర్నమెంట్ తీర్చుకోలేక భూస్వాములకు 100 ఎకరాలు ఉన్న వాడి భూస్వాములకు కూడా రైతు భరోసా ఇచ్చింది కూడా కేసీఆర్ గారు. మల్లారెడ్డి లాంటి వాళ్ళకు అప్పుడు మంత్రి హోదాలో ఉన్న సమయంలో కూడా మల్లారెడ్డి లాంటి వాళ్ళకు రైతు భరోసా పడ్డది. 50-100 ఎకరాలు ఉన్న వాళ్ళు కూడా రైతు భరోసా పడ్డది. ఇప్పుడు మీరు రైతు భరోసా పేరుతో ఒక పేద రైతులకు, ఒక పేద వాళ్ళకు ఇచ్చినదే కాకుండా మీరు కూడా కేసీఆర్ వాటిలోనే భూములున్న భూస్వాములకు 100,000 ఎకరాల భూస్వాములకు కూడా మీరు రైతు భరోసా పేరుతో 1,000 కోట్లు ఖర్చు పెట్టారు.